కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, వందే మాతర గీతంలోని ఒక వాక్యాన్ని మీకు చెప్తున్నాను. సుజలాం సుఫలాం సుబలయజ శీతలాం సస్య శ్యామలాం. సుజలాం అంటే మంచి నీళ్లు, సుఫలం అంటే ఫలాలు, మలయజ అలాగే చల్లటి గాలి, వీటితో పాటు పచ్చని పైరు, ఇవన్నీ మనందరి హక్కు. అయితే రాయలసీమ సుజలాలకు దూరంగా కొన్ని తరాలుగా, కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా వివక్షకు గురవుతుంటే ఆ రోజు రాయలసీమకు నీటి అవసరం ఉంది అని సాధించడం కోసం ఒక్క 2004 జలయజ్ఞం తర్వాత మాత్రమే మనకు నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత మనకు చూస్తే బ్రిటిష్ వాళ్ళ కాలంలో వేసినటువంటి కేసీ కెనాల్ ఉంది, హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, ప్రాజెక్టుల పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టులు శిలాఫలకాల స్థాయి నుంచి కార్యాచరణకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో లేదా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే. మిగతా అధికారం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ చలాయిస్తూ వచ్చిందో అవన్నీ నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నాయి. ఆ తర్వాత మనకి దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి కృష్ణా జలాల్లో మన రాయలసీమకు 114 టీఎంసీల నీళ్లు వాటాగా వస్తే దానిలో నుంచి మనం తరలించుకుంటుంది ఎంత? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎప్పుడు 50% కన్నా కూడా తక్కువ సామర్థ్యం ఉన్నటువంటి నీళ్లు మాత్రమే మనం తీసుకొస్తున్నాం. ఈ రోజు రాయలసీమలో చెరువులకు కొరవ లేదు. రాయలదీవించిన చెరువుల దగ్గర నుంచి ఎన్నో ఉన్నాయి. 120 టీఎంసీల నీళ్లను స్టోరేజ్ చేసుకునే సామర్థ్యం ఉన్నా కృష్ణమ్మ నుంచి 869 టీఎంసీల్లో 600 టీఎంసీలు సముద్రానికి తరలిపోయి ఆ ఉప్పు నీటిలో కలిసిపోతున్నా మన పొలాలు ఇంకా బీళ్లుగా ఎందుకు మారుతున్నాయి? ఈ ఒక్క ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని గురించి నేషనల్ మీడియా మాట్లాడుతూ ఇట్ ఈస్ నాట్ లిఫ్ట్ ఇరిగేషన్, ఇట్ ఈస్ ఫేస్ లిఫ్ట్ ఆఫ్ రాయలసీమ ఫార్మర్స్ అన్నారు. అంటే ఇది రాయలసీమకు కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, ప్రతి రైతు తల ఎత్తుకుని సగర్వంగా తలెత్తుకుని తిరిగే పరిస్థితిని సృష్టించేటువంటి ప్రాజెక్ట్ అని చెప్పారు. ఆ ప్రాజెక్టుకు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. దురదృష్టవశాత్తు మనం అధికారం కోల్పోయాం. మనం అధికారం కోల్పోయిన తర్వాత మనకు హక్కుగా రావాల్సినటువంటి ఆ నీళ్లను తీసుకోవాల్సినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఈ ప్రభుత్వం వివక్షకు గురి చేసింది. ఇది ఎంత పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం వచ్చిన తర్వాత తెలంగాణ రైతుల భవిష్యత్తు ఎంత మారిందో మీరు చూశారు. వాళ్ళ తలరాతలు ఎలా మారాయో చూశారు. అలా ఈ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తల రాతలు మార్చే ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో అలాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఈ రోజు స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టుకుంటూ వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతిని రాజధానిగా చేసుకుని 10 ఏళ్ల హక్కుని హైదరాబాద్లో ఎలా అయితే వదులుకొని వచ్చామో ఈ రోజు వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ కరువు ప్రాంతంగానే మిగిలిపోవాలా అని మరొకసారి ప్రశ్నిస్తా ఉన్నాను. మీ చిత్తశుద్ధి ఎలా ఉంటుందో మా చిత్తశుద్ధి ఎలా ఉంటుందో చెప్తాను. అది నవంబర్ 30, 2023 సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో తెల్లవారితే ఎన్నికలు. తెలంగాణ పోలీస్ మొత్తం ఎలక్షన్ హడావుడిలో ఉంది. ఆ సమయంలో గుంటూరు 6వ బెటాలియన్లో ఒక కలకలం 11 గంటలకి 700 మంది పోలీసులు సాయుధులై ఎక్కడికో బయలుదేరారు. ఎక్కడికో తెలుసా? నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద 14వ గేటు నుంచి 27వ గేటు దాకా మనకు రావాల్సిన సప్లై ఛానల్స్ ను పూర్తిగా వాళ్ళ అధికారంలో పెట్టుకొని 2000 క్యూసెక్లు నీళ్ళు వదలమంటే వదలలేదు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మక సంచలనాత్మక నిర్ణయం తీసుకొని ఒక్కసారిగా అవి స్వాధీనం చేసుకుని వాళ్ళ సీసీ కెమెరాలు బద్దలు కొట్టి ఆ రోజు మనకు నీళ్లు వదిలారు. అంత చిత్తశుద్ధి ఉంటుంది. మిగతా రాష్ట్రాలు ఏమనుకుంటాయి, ప్రధానమంత్రి ఏమనుకుంటాడో, ప్రధానమంత్రి నన్ను ఏమన్నా చేస్తారు, ఇలాంటి భయాలు లేవు. అలాంటి భయాలు లేని నాయకుడు కాబట్టే, చిత్తశుద్ధి ఉంటే నాయకుడు కాబట్టే మన కోసం నిలబడ్డాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎంత పెద్దది అంటే జగన్మోహన్ రెడ్డి హృదయం అంత పెద్దది. ఎంత విశాలమైనది అంటే ఆయన దృక్పథం ఎంత విశాలమైనదో అంత పెద్దది. దాన్ని హక్కుగా సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి మా అందరికీ ఉంది. దానికోసం ఉద్యమించాల్సింది కేవలం రాయలసీమలో ఉన్న పాత 4 జిల్లాలే కాదు, నెల్లూరు, ప్రకాశం. ఎందుకంటే తాగునీటితో మన గొంతు తడిపేదే కాదు, సాగునీటితో మన కంచంలో అన్నంగా మారేటువంటి ఇది కేవలం ఆ ప్రాజెక్టు సాధకమైతేనే ఉంటుంది. కాబట్టి దాన్ని సాధించుకోవడానికి మొన్న ఎలా అయితే మెడికల్ కళాశాలల కోసం ఉద్యమించామో అంతకన్నా పెద్ద తీవ్రమైన ఉద్యమ రూపాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ముందుండి నడిపించడానికి ఇంతమంది పెద్దలు ఒకే వేదిక నుంచి సింహాలా గర్జిస్తూ ఉంటే ఈ పాటికి
చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో ఒక రైళ్లు పరిగెడతా ఉంటే ఇది మాత్రం నిజం. చంద్రబాబు గారు ఒక్కసారి ఆలోచించుకోండి. దయచేసి మీ స్వార్థ ప్రయోజనాల కోసం మా ప్రాంత రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టద్దు. అలా తాకట్టు పెడితే ప్రతి ఒక్కళ్ళు ఒక సింహమై గర్జిస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఒక పోరాట యోధులై పోరాడతారు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సాధించుకుంటారు. దాని మీద ఎన్జిఎల్టీలో కేసు వేసింది ఎవరో మీరు ఒక్కసారి ఆలోచించండి. దానికి పర్యావరణ అనుమతులు రాకుండా అడ్డుకుంది ఎవరో మీరు ఒక్కసారి ఆలోచించండి. కేవలం పర్యావరణ అనుమతులు ఆ కారణం పెట్టి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ను బలిపెట్టడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఆ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.